సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఉప్పల్ పిచ్ హైదరాబాద్ బ్యాటర్ల మొదటి బంతి నుంచే ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. 4లు, 6ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని హోరెత్తించారు. ఈ భారీ స్కోర్తోనే మ్యాచ్పై హైదరాబాద్ సగం పట్టు సాధించింది. బెంగళూరు బౌలర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ పరుగుల వేగాన్ని అడ్డుకోలేకపోయారు. 256 పరుగుల అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే మంచి భాగస్వామ్యం లభించినప్పటికీ మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడిలో పడిపోయింది. సన్ రైజర్స్ బౌలర్లకు ఖచ్చితమైన ప్రణాళికతో బంతులు వేస్తూ పరుగుల వేగాన్ని నియంత్రించారు. ఆర్సీబీ బ్యాటర్లు ఒంటరి పోరాటం చేసినప్పటికీ కావాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోవడంతో విజయం వారికి దూరమైంది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు జట్టు 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ అద్భుతమైన విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ప్లేఆఫ్స్ మ్యాచ్కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్పై ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేయడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచుతుంది. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సమిష్టిగా రాణించిన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఉప్పల్ స్టేడియం అంతా ఆరెంజ్ ఆర్మీ నినాదాలతో మారుమోగింది. ఉప్పల్ వేదికగా జరిగిన రసవత్తర పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించి అర్హత గల విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్సీబీ 200 పరుగులు చేసినప్పటికీ హైదరాబాద్ నిర్దేశించిన కొండంత స్కోరు ముందు ఆ ప్రదర్శన సరిపోలేదు. రాబోయే ప్లేఆఫ్స్ సమరంలో ఈ రెండు జట్ల మధ్య పోరు మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇంకా ఈ ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపు మ్యాచ్లో అభిమానులకు అసలైన వినోదాన్ని పంచాయి. 3 బలమైన జట్లు ఒకే రకమైన ఫామ్తో నిలవడం ఈ సీజన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. నెట్ రన్ రేట్ సమీకరణలో చివరి విషయం వరకు ఉత్కంఠం రేపింది. ఆర్సీబీ అగ్రస్థానాన్ని కాపాడుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలనం సృష్టించింది. గుజరాత్, హైదరాబాద్ జట్లతో సమానంగా 18 పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ సహాయంతో కోహ్లీ సేన టేబుల్ టాపర్గా నిలిచింది. లీగ్ దశ ముగిసే సమయానికి 3 జట్లు ఒకే స్థాయి ప్రదర్శనతో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించి సరికొత్త రికార్డు సృష్టించాయి. క్రికెట్ అభిమానులను ఉర్రూతొలగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టిక అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ పట్టికలో నెంబర్ 1 స్థానానికి కైవసం చేసుకుంది. ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 5 ఓటములతో మొత్తం 18 పాయింట్లు సాధించి అగ్రపీఠాన్ని అధిరోహించింది. బెంగళూరు జట్టుకు ప్లస్ నెట్ రన్ రేట్ ఉండడం వల్ల మిగిలిన జట్ల కంటే ముందంజలో నిలిచింది. ఈ అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసులో క్వాలిఫైర్ 1 ఆడేందుకు అర్హత సాధించింది. మరోవైపు గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు కూడా ఆర్సీబీకి దీటైన పోటీనిచ్చాయి. ఈ రెండు జట్లు కూడా లీగ్ దశలో చెరో 14 మ్యాచ్లు ఆడి 9 విజయాలు, 5 ఓటములతో సమానంగా 18 పాయింట్లతో ఖాతాలో వేసుకున్నాయి. పాయింట్ల పట్టికలో మొదటి 2 స్థానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్లు నేరుగా క్వాలిఫైర్ 1లో తలపడుతున్నాయి. ఇందులో గెలిచిన జట్లు నేరుగా ఫైనల్కి చేరుకుంటుంది. 3వ స్థానంలో నిలిచిన జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. లీగ్ దశలోనే ఇంతటి కఠినమైన పోటీని ఎదుర్కొని పైచేయి సాధించిన 3 జట్లలో ఈసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడే ఆ విజేత ఎవరో తెలుసుకోవడానికి క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపు మ్యాచ్లు అభిమానులకు అసలైన వినోదాన్ని పంచాయి. 3 బలమైన జట్లు ఒకే రకమైన పాయింట్లతో నిలవడం ఈ సీజన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. నెట్ రన్ రేట్ సమీకరణలో చివరి నిమిషంలో వరకు ఉత్కంఠ రేపింది. ఆర్సీబీ అగ్రస్థానాన్ని కాపాడుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంటుంది. రాబోయే ప్లేఆఫ్స్ మ్యాచ్లు మరింత ఉత్కంఠభరితంగా సాగడం ఖాయమనిపిస్తుంది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ బలాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. రికార్డుల వేటలో సన్ రైజర్స్ హైదరాబాద్ సృష్టించిన ఈ విధ్వంసం ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మైదానంలో 4లు, 6ల వర్షం కురిపిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్లో నమోదైన అరుదైన రికార్డులు ఇప్పుడు చూద్దాం. ఉప్పల్ మైదానంలో హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం చేశారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన పునాది వేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్ బెంగళూరు బౌలర్లపై దయలేకుండా విరుచుకుపడ్డారు. మైదానం నలుమూలలా బంతిని సరిహద్దులా దాటిస్తూ పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 256 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో ఎన్నో పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఐపీఎల్ చరిత్రలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త రికార్డులు సృష్టించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 6 సార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో బెంగళూరు, పంజాబ్ జట్లు 3 సార్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 9 సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు చేసింది. అలాగే బెంగళూరు జట్టుపై కేవలం 15.2 ఓవర్లలోనే హైదరాబాద్ జట్టు 200 పరుగుల మార్కును అందుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంకా ఈ మ్యాచ్లో హెన్రీ క్లాసెన్ సరికొత్త చరిత్ర లిఖించాడు. 4వ స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఒకే ఐపీఎల్ సీజన్లో 600 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్గా క్లాసెన్ నిలిచాడు. గతంలో రిషబ్ పంత్ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించాడు. అంతేకాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున అత్యంత వేగంగా 2000 రన్స్ పూర్తి చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. డేవిడ్ వార్నర్ 47 ఇన్నింగ్స్లో మొదటి స్థానంలో ఉన్నాడు. హైదరాబాద్ తరపున 2000 పరుగులు మైలురాయిని దాటిన 5వ బ్యాటర్గా క్లాసెన్ నిలవడం విశేషం. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన 3 బ్యాటర్లు 500 కంటే ఎక్కువ పరుగులు సాధించి అభిషేక్ శర్మ, హెన్రీ క్లాసెన్, ఇషాన్ కిషన్లు ఈ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టు చెందిన 3 బ్యాటర్లు ఒకే సీజన్లో 500 కంటే పైగా పరుగులు చేయడం ఇది రెండోసారి మాత్రమే. హైదరాబాద్ బ్యాటర్ల దాటికి బెంగళూరు ప్రధాన బౌలర్ జోష్ హేజల్వుడ్ తన టీ20 కెరీర్లోనే అత్యంత ఖరీదైన ఓవర్ను వేసి 27 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆయన మొత్తం 4 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చి ఘోరంగా విఫలమయ్యాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చుకున్న బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ 9 సార్లు, మొహమ్మద్ షమి 9 సార్లు మొదటి స్థానంలో ఉండగా మొహమ్మద్ సిరాజ్ 8 తర్వాత స్థానంలో నిలిచాడు.